ఒకవేళ నిజంగా నా జీవితంలో నేను ప్రార్థనాపూర్వకంగానే ఉన్నాను, దేవునికి అప్పగించుకున్నాను, దేవుడు తనకి ఇష్టమైనదే జరిగిస్తున్నాడు, దేవుడు తన చిత్తాన్ని అనుమతిస్తున్నాడు, దేవుడు తన ఆధీనంలో ఉంచుకున్నాడు, దేవుడు తన జ్ఞానాన్ని ప్రదర్శిస్తున్నాడు, దేవుడు తన యొక్క పరిపూర్ణ చిత్తము చొప్పునే నా జీవితంలో జరిగిస్తున్నాడని నమ్మితే, అనుమతించబడిన ప్రతి సందర్భం, అనుమతించబడిన ప్రతి వ్యక్తి, ఎదుర్కొన్న ప్రతి సంగతి ఖచ్చితంగా దేవుని ప్రణాళికలో భాగమని నమ్మితే, అందుని బట్టి ఏ దిగులు లేదని ఒప్పుకుంటే, నోరారా దేవునికి మనసారా స్తుతించాలి, స్తుతించాలి, స్తుతించాలి. ఎందుకంటే దేవుడు ఎప్పుడు అన్యాయము చేయడు, ఆయన ఎప్పుడు పొరపాటు చేయడు. నా జీవితానికి సరిపోయిన వారిని నాకు అనుమతిస్తాడు. మళ్ళా నేను స్పష్టంగా చెప్తున్నా, ఏ భర్తకు సరిపోయిన భార్యను, ఏ భార్యకు సరిపోయిన భర్తను, ఏ అత్తకు సరిపోయిన కోడల్ని, ఏ కోడలికి సరిపోయిన అత్తను, ఏ ఇంటికి సరిపోయిన వ్యక్తిని ఆ ఇంటికి, ఏ జీవితానికి అవసరమైనటువంటి